ఈ రోజున ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని వాస్తవంగా ఏర్పాటు చేసుకోవడం ఒక రకంగా దురదృష్టకరమని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక చట్టం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఎవరికి ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. మనం రాజ్యాంగం ద్వారా మనం నేర్చుకున్నది, రాసుకున్నది, చెప్పుకున్నది అదే. ఏ మతం వాడైనా ఏ వ్యక్తి అయినా ఇబ్బంది పడకూడదు అనేదే మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. లేకపోతే రాజ్యాంగం ఎందుకు? ఆ పరిస్థితుల్లో ఇవాళ ఈ వక్ఫ్ చట్టంలో కొన్ని సవరణలు చేయటం, అయితే ఆ సవరణల మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. నాకు తెలిసి ఉన్నత న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్యాయమైనటువంటి వాటిని కోర్టులో ఎప్పుడూ కూడా వారు తప్పకుండా న్యాయం జరుగుతుంది కోర్టులో. ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా ఈ కోర్టులో కనుక మాకు ఈ కోర్టు పరిధి కాదు అనేది కనుక ఏదైనా జ్యూరిడిక్షనల్ ప్రాబ్లం ఏదైనా వస్తే దీని మీద ఎవరు కూడా ఊరుకోరు. తగిన ఉద్యమం చేసి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు అన్ని మత సంస్థలన్నీ అందరూ కూడా దీన్ని సహకరిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. పేరు కేఎం అబ్దుల్ సుబ్హాన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులలో ఒకడిని. ఈనాటి సమావేశం మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. అయితే మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏదైతే తీసుకున్నారో వాటికి వ్యతిరేకమైంది. సాధారణంగా ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే వామపక్షాలు, ముస్లింలు, క్రైస్తవులు మోడీకి వ్యతిరేకులు, మోడీ ఏం చెప్పినా కూడా వ్యతిరేకిస్తారు అని చెప్తున్నారు. వీఆర్ నాట్ అగెనెస్ట్ మోడీ, వీఆర్ అగెనెస్ట్ ద కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరు చేసినా దానికి వ్యతిరేకం. కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 19, 25, 26, 27, 28, 29 and 30 ఇన్ని ఆర్టికల్స్ని మోడీ గారు తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం వైలేట్ చేస్తుంది కాబట్టి, వ్యతిరేకిస్తుంది కాబట్టి, ప్రాథమికంగానే వాటిని వ్యతిరేకిస్తుంది కాబట్టి అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిదిగా మేము తీర్మానించి అందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకు దీనికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రాజ్యాంగం ఏ హక్కులైతే ఇచ్చిందో వాటిని పరిరక్షించుకోవడానికి ఇక్కడ మనం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. సోదరులారా, మిత్రులారా, అసలు ఈయన పెట్టినటువంటి ఆ పేరు ఏదైతే ఉందో యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2025 చాలా పొడుగైనటువంటిది. అందులో 4 ప్రధానమైనటువంటి విషయాలు చెప్పాడు ఆయన. ఒకటి, ఇది మేనేజ్మెంట్ సరిగా లేదు కాబట్టి మేము దీన్ని మిస్మేనేజ్మెంట్ ఉంది కాబట్టి దాన్ని మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాము. రెండోది, ఇందులో ఎఫిషియన్సీ లేదు, ఇందులో ఎంపవర్మెంట్ లేదు, దీన్ని మేము డెవలప్ చేయాలనుకున్నాం. ఈ 4 విషయాలు చెప్పాలనుకుంటున్నారు. అయితే నా మట్టి బుర్రకు మనకు అర్థం కాదు ఏంటంటే, ప్రభుత్వ సంస్థలలో ఎక్కడ మిస్మేనేజ్మెంట్ లేకుండా ఉండే ఒక్క ప్రభుత్వ సంస్థ చూపించండి. అది ఏ ప్రభుత్వ సంస్థ అయినా కాదు. ఎఫిషియన్సీ ఎక్కడుంది? 300 కేజీల ఆర్డిఎక్స్ పుల్వామాలో ఎలా వచ్చింది అనేది ఇప్పుడు దాకా తేల్చని ప్రభుత్వానికి ఎఫిషియన్సీ ఉన్నదా? నిన్నగాక మొన్న 300 కిలోమీటర్లు పాకిస్తాన్ బార్డర్ నుంచి లోపలికి వచ్చి కాల్చేసి, అడిగి మరీ కాల్చి సురక్షితంగా వెళ్ళిపోయారు అంటేనే అది ఎంత మిస్మేనేజ్మెంటు, ఎంత ఎఫిషియన్సీ ఈ దేశానికి ఉందో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎంపవర్మెంట్. ఎవరికి ఎంపవర్మెంట్ వచ్చింది ఇక్కడంటే, ఇద్దరు అమ్మడానికి, దేశం యొక్క వనరులు అమ్మడానికి ఎంపవర్మెంట్ ఉంది, ఇద్దరు కొనడానికి ఎంపవర్మెంట్ ఉంది. ఎవరు అమ్ముతున్నారో ఎవరు కొంటున్నారో మనకు తెలుసు. అభివృద్ధి అనేటువంటిది ఒక్క మాటలో
ఈ దేశంలోని ఈ ప్రభుత్వంలోని ఏ శాఖలో లేని 4 అంశాలు అత్యంత బలహీనమైన మీ చేతనే సర్వనాశనం చేయబడినటువంటి ఈ వక్ఫ్ అనేటువంటి వ్యవస్థలో లేదు అని ప్రచారం చేయడం ఎంత దుర్మార్గమో మనకు అర్థం చేసుకోవాలి. రెండోది, ఇది కేవలం ముస్లింల భుజాల మీద తుపాకీ పెట్టి ఈ దేశంలో ఉండేటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నము. అందులో మొట్టమొదటిసారిగా ముస్లింలను చూపిస్తారు బూచి, ఆ తర్వాత ఇతరుల మీద కొనసాగిస్తారు. ఇప్పటి వరకు ఆర్థిక రంగం మొత్తాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. రైల్వే యొక్క భూములు దోచేశారు, ఓడరేవులు దోచేశారు, విమానాశ్రయాల భూములు దోచేశారు, రైతుల యొక్క వ్యవసాయక భూములు కూడా దోచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళు దాదాపుగా 1000 మంది యొక్క తమ రైతుల యొక్క ప్రాణాలని బలిపెట్టి తమ హక్కుల్ని కాపాడుకున్నారు. అట్లాగే ఇప్పుడు వక్ఫ్లో ఉండేటువంటి భూముల్ని కూడా ఆక్రమణ చేయాలనుకుంటున్నాడు. వక్ఫ్ బై యూజర్ అనేటువంటి చట్టం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఈద్గా ఉంది, ఈ ఈద్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదో దీనికి అవసరమైనటువంటి చట్టం ఏమన్నా ఉందా లేదా అర్థం కాదు. మరి ఇది మీ దగ్గర డీడీ లేదు కాబట్టి మీకు ఈ వక్ఫ్ మీ చెల్లదు, నేను ఆక్రమణ ఎప్పుడైతే ముర్ము గారు సంతకం పెట్టారో వెరీ నెక్స్ట్ డే ఉత్తరప్రదేశ్లో నుంచి 58 ఎకరాల భూమిని యోగి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అంటే ఈ చట్టం అవుతుంది అనే దానికి ముందుగానే ఒకానొక సందర్భంలో ఆర్సీఎం భూముల మీద కూడా, ఆర్సీఎంకు ఉన్నటువంటి భూములు అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చ్కి ఉన్నటువంటి భూముల మీదుగా సర్వే చేయాలని ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. దీని నేపథ్యం ఆ తర్వాత మళ్ళీ విమర్శనీయమైతే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గురుద్వారాల మీద దాడులు జరిగినాయి. ఆ తర్వాత బౌద్ధ ఆరామం మీద, బౌద్ధ యూనివర్సిటీ మీద బీహార్లో దాడి జరిగింది. అక్కడ ఉండే బౌద్ధులందరినీ కూడా బయటికి తన్నే ప్రయత్నం కూడా జరిగింది. ఒక్క మాటలో ఇది భారతదేశంలో ఉండేటువంటి వనరులని, చివరికి ఒక మాట చెప్తున్నాను, అడవిని కూడా ఆక్రమించుకోవడానికి, అడవి భూముల్లో ఉండేటువంటి ఖనిజాలని కూడా విదేశీయులకు కార్పొరేట్ కట్టబెట్టడం కోసంగా 33% అడవి, హరిత అడవి ఉంటే మానవులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ దొరుకుతుంది. ఆ అడవిని ఇప్పుడు 12%కి రకరకాల పేర్లు పెట్టి తగ్గించేశారు. ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఆక్సిజన్ సిలిండర్ ప్రతి ఒక్కరూ ఒకటి కొనుక్కొని తెచ్చుకునే దరిద్రమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, అమానవీయమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, విజ్ఞప్తిపూర్వకమైన హెచ్చరిక, మీకు 75 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయంగా మీ కొడుకుని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఆ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దుర్మార్గమైంది, అది నష్టదాయకం అని చెప్పి మీరు గుర్తించండి. అట్లాగే నిన్నగాక మొన్న 22 ఎకరాలు 30 ఎకరాలు 99 పైసలకు అమ్మేసినటువంటి మీరు భారతదేశంలో ఉండే వక్ఫ్ చట్టాన్ని మేము కాపాడడం కోసం, వక్ఫ్లో జరిగేటువంటి మిస్మేనేజ్మెంట్ని నిరోధించడం కోసం మోడీ గారిని మేము సపోర్ట్ చేశామని చెప్పడం ఇది చాలా దుర్మార్గమైంది. ఇది రానున్నటువంటి ఎన్నికల్లో మరి క్రియాశీలకంగా మరి దీన్ని ఎట్లా వ్యతిరేకించాలంటే, అతి త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల మీద మనం గనక ప్రభావం వేయగలిగితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసి, ఇది నాది 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 అనకుండా దాదాపుగా ఈ సామాజిక శక్తులు, అభివృద్ధి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ అయి సరైనటువంటి గుణపాఠం కనుక చెప్పగలిగితే, ప్రాథమికంగా ఈ ఉద్యమంలో నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ సరైనటువంటి పాఠం చెప్పిన వాళ్ళం అవుతాము అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం అని, ఇలాంటి లౌకిక రాజ్యంలో మతానికి సంబంధించినటువంటి విషయాలు, మత విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయాలు, మతానికి సంబంధించినటువంటి ఆస్తులు నిర్వహణ, సంస్థల నిర్వహణ, వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇది భారత ప్రభుత్వం ఇందులో తలదూర్చి
ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేది చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి సవరణ. ఎందుకు ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేది ఎలా నిర్ధారణ చేయగలుగుతామంటే, మనకి మోడీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు పరిస్థితికి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది, సారూప్యత లేదు. మత విశ్వాసాలని పాదుకొల్పటం ద్వారా భారతదేశ రాజకీయ వ్యవస్థని మత రంగు పొలవాలి అనేటువంటిది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మౌలికమైనటువంటి విధానం. మోడీని నడిపిస్తుంది ఎన్డీఏ కాదు, మోడీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎన్డీఏ కాదు, దాని అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క మౌలికమైనటువంటి సిద్ధాంతం హిందూ రాజ్య స్థాపన. ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. కాబట్టి మిగతా మతాలు, మిగతా జాతులు, మిగతా అన్ని రకాల కమ్యూనిటీస్ ఈ దేశంలో ఉండకూడదు. లేదు ఉంటే దిగువ తరగతి పౌరులుగానో అసలు పౌరసత్వం లేనోళ్ళుగానో ఉండాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అందుకని ఈ సిద్ధాంతం మీదే ఈరోజు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. అందులో భాగమే, ఈ సిద్ధాంతంలో భాగమే వక్ఫ్ ఆస్తులన్నీ ఏదో దుర్వినియోగం అయిపోతున్నాయని, వక్ఫ్ ఆస్తుల నియంత్రణ చేయడం కోసం చట్టం అవసరమని ఈరోజు ఆ వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈ సవరణ చట్టం వక్ఫ్ ఆస్తుల నియంత్రణ చేయటానికో లేకపోతే దాన్ని సక్రమంగా పంపిణీ చేయటానికో తీసుకున్నటువంటి చట్టం కాదు. వక్ఫ్ ఆస్తుల మీద పెత్తనం చేయటం కోసం తీసుకున్నటువంటి చట్టం. ఆస్తుల మీద పెత్తనం చేయటం కోసం తీసుకున్నటువంటి చట్టం ఇది. అందుకని ఒక రాజ్యం ఒక సంస్థ మీద పెత్తనం చేయటం అనేటువంటిది ఒక సరైనటువంటి విధానం కాదు భారతదేశంలో. ఎందుకంటే భారతదేశం చాలా వైవిధ్యంతో కూడుకున్నటువంటిది. మన భారతదేశంలో విభిన్న జాతులు ఉన్నాయి, విభిన్న మతాలు ఉన్నాయి, విభిన్న భాషలు ఉన్నాయి, విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న వేష భాషల్లో మార్పులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వైవిధ్యం ఉన్నాయి. ఇట్లాంటి వైవిధ్యం కలిగినటువంటి దేశంలో ఒక మతాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంకో మతాన్ని అండర్మైన్ చేసి తక్కువ చేసి చూడటం ద్వారా వాళ్ళ యొక్క హక్కుల మీద దాడులు చేయటం ద్వారా మొత్తం భారతదేశం యొక్క మత విభజన తీసుకురావాలనేటువంటి కుట్రలో ఒక అంతర్భాగమే ఈ వక్ఫ్ సవరణ చట్టం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జేఏసీ వారికి అందరికీ ధన్యవాదాలండి. జేఏసీ తరఫున, ముస్లిం పర్సనల్ లా తరఫున ఈ వక్ఫ్ సవరణ బిల్లుపై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ఉద్యమాలు చేసినా మా యువసేన తరఫున, మా ముస్లిం యువసేన తరఫున మేమందరం పూర్తిగా సహకరిస్తామని ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం. మత సామరస్యానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నో విలువలు చేకూర్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాంటి రాజ్యాంగంలోని పొందుపరిచిన మత సామరస్య విలువలను తొంగలో దొక్కుతూ రాజ్యాంగాన్నే మార్చాలన్న దురుద్దేశంతో ఈరోజు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ తీవ్రవాద భావజాలాలతో ఉన్న మోదీ గారు వ్యవహరించే తీరు చాలా బాధాకరం. ఒక పక్క క్రైస్తవుల మీద దాడి, ఒక పక్క ముస్లిమ్స్ మీద దాడి,
మరి ఇట్లా పోతే దారుణమైన వైనం. ఈ మత సామరస్యంగా కొన్ని రాజ్యాంగబద్ధంగా ఉన్న వక్ఫ్ భూములైతే కానీ, ఆర్సిఎం చర్చికి సంబంధించిన భూములైతే కానీ కేంద్రం ఆక్యుపై చేసుకోవటం అనేది, లేకపోతే రాజ్యాంగ సవరణ అనేది చాలా బాధాకరం.